చేనేత కార్మికులు దుర్భరమైన జీవితం గడుపుతున్నారని తెలంగాణ పద్మశాలి చేనేత కార్మికుల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ నాయకులు బుహదయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రోజువారీ కూలీ చేస్తూ జీవనం గడుపుతున్న చేనేత కార్మికులకు ప్రభుత్వం అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలని కోరారు. పద్మశాలి చేనేత కార్మికులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చే వారి ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. ఇల్లు లేని పేద చేనేత కార్మికులకు ఇండ్లు మంజూరు చేయాలని, 50 సంవత్సరాలు నిండిన నేతలకు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. చేనేత కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి చేనేత కార్మిక సంఘం నాయకులు కనకరాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు. మరొక విషయం ఏంటంటే సిద్దిపేట పట్టణంలో అతి త్వరలో చేనేత కార్మికులు మొత్తం విగ్రహం పెట్టబోతున్నాము. కావున ప్రతి ఒక్కరూ చేనేత కార్మికులు, పెద్దలు, రాజకీయ నాయకులు అందరూ మాకు సంపూర్ణంగా సహకరించాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా చేనేత వృత్తి లేక, ఉపాధి లేక మా చేనేత పిల్లలకు ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాము. ముఖ్యమంత్రి గారు మాపై, మంత్రి హరీష్ రావు గారు, మరి ఎంపీ రఘునందన్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి మా అక్క కొడుతుల గారు మాపై సిద్దిపేట జిల్లాలో సుమారు 90 శాతం ఉపాధి లేక అల్లాడిపోతున్నారు. అంతవరకు 25 సంఘాలు లేవు. సంఘాలు 2 ముగ్గురు నెయ్యరు, కానీ పేరుకు 100 మంది ఉంటారు. అలా మాత్రం తప్ప నిజమైన కార్మికులు గుర్తించి గడప గడపకు ఎంక్వైరీ ఉందామని ఇల్లేదు, తిందామని తినలేదు, చేద్దామని ఉపాధి లేదు, మరి వారికి పింఛన్ లేక అన్ని విధాలుగా కష్టాలున్నాయి. చిరు వ్యాపారం చేసుకోవడానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేసి మాకు వ్యాపారం చేసుకోవడానికి ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు ఆదుకోవాలని కొండ సురేఖ అక్క గారు మాపై దయా జాలి చూపించి వెంటనే ఇంటికి సర్వే చేపించి స్పెషల్ సిబిఐ ఆఫీసర్ను ఎంక్వైరీ చేపించి అర్హులు ఎవరైనా గుర్తించి న్యాయం చేయాలని నేను ప్రభుత్వాన్ని మా అక్కను కోరుతున్నాను. అందరికీ పేరు పేరున మా స్వామి లక్ష్మణ గారి ఆధ్వర్యంలో ఈ ముగ్గ మీద పెట్టి తీరాలని, మా అందరి కార్మికుల పక్షాన అందరూ సహకరించాలని మా యొక్క ప్రార్థన. నా పేరు జాన్పి సత్యనారాయణ, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు. అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అక్క గారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మేము మనగా సిద్దిపేట పట్టణంలో చేనేత కార్మికుల విగ్రహం పెడుతున్నాము. మీరు దయదలచి మాకు సహకరించగలరని మా యొక్క ప్రార్థన. ఇప్పుడు